నందలలో మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి, వైసీపీ నేత శిల్ప చక్రపాణి రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. దీంతో ఇరు వర్గాల ప్రకటనలతోటి ఉధృత పరిస్థితుల నేపథ్యంలో శాంతి భద్రతల దృష్ట్యా అప్రమత్తమైన పోలీసులు ముందస్తుగా శిల్ప చక్రపాణి రెడ్డిని గృహ నిర్బంధం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చక్రపాణి రెడ్డి ఇంటి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తీరుతానన్నాడు. నిరుద్యోగ ఏదో చేసాం మీరు కోట పోటీ చేస్తా, నీకు తమ్ముడే తగులుకుంటా, నీకు తమ్ముడే తగులు పోలీసులు పక్క పెట్టేదా నా తమ్ముడు తెలుసుకున్నా. నా కొడుకు కావాలంట మళ్ళా ఒక వైపు కూడా అయిపోతావు. ఇంకా నా కొడుకు టికెట్ కూడా చూసుకుంటా, నా కొడుకు కావాలా. నా కొడుకు వ్యాపారం చేసుకుని చేసుకోవాలి. నేను 3 ఎలక్షన్లో చేస్తే వాడు ఏ రోజు పాపం ఒక రోజు 2014, 2019, 2024 మీరు ఎక్కడైనా గమనించండి. ఎలక్షన్ల తప్ప ఆయన వచ్చిన పాపానికి బదులు 1465 ఎకరాల భూమిలో దాంట్లో 73 ఎకరాలు 76 ఎకరాలు లేవుడట. ఎట్లా లేవుంటుందే? ఆడొక ఫ్లాట్లు, ఆడొక ఫ్లాట్లు, ఇంకొక ఫ్లాట్లు అది చూపించి యాదవ్ స్థలం ఒకసారి అండి, ఇల్లు మీరు ఇచ్చిన ఫ్లాట్ ఒకసారి అండి. ఎట్లా తెలుస్తాయే? ఎవరికి చెప్పేది? నేను రియల్ ఎస్టేట్ కాబట్టి నాకు తెలుసు. డ్రామా వేసుకుంటా. నువ్వు ఇచ్చిన ఫ్లాట్లు ఎక్కడా? నువ్వు ఇచ్చినటువంటి ఫ్లాట్లు ఎక్కడా? నువ్వు ఇచ్చినటువంటి సర్వే నంబర్లు ఎక్కడా? నువ్వు ఇచ్చిన ఏం చేస్తా ఉన్నావు? ఆ ఫ్లాట్లు చెల్లుతాయా? ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి తెలియని పాపాలన్నీ కూడా మేము మోయాలి, చేయని తప్పులు మేము మోయాలి. తెలుసా అసలు ఎందుకు వచ్చిందో? ఎవరు చేయించినారు ఈ పని తెలుసా మీకు? ఈ గ్రామం బాగుపడుతుంటే చూసి కళ్ళు ఓరవలేక తప్పుడు పనులు చేయించింది. ఈ రోజు కోర్టు ద్వారా వచ్చిన కార్యక్రమం ఎవరు తెలుసా? శిల్పా చక్రపాణి రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గుర్తుపెట్టుకోండి. నేనేం విమర్శించాలని చెప్పడంగా దాని ప్రూఫ్ కూడా ఇస్తుంది. దాని పైకి నాటకాలు. ఎందుకంటే గ్రామం బాగుపడుతుంది కదా. విధ్వంసమే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. చూడండి ఎవరుతున్నాడు ఆయన. అన్ని పట్టాలు మీకు ఇచ్చినా కూడా 3000 కలెక్టర్ గారు చెప్పినట్టు 3000 మంది కుటుంబాల కలెక్టర్ పట్టాలు ఇచ్చినాము, ఒక హక్కు కల్పించినాం మీకు. అంత మందికి మీకంటూ ఒక హక్కు కల్పించి మిమ్మల్ని మీరు నిలబడేటట్టు ఇంకొకరు వచ్చి మిమ్మల్ని ప్రశ్నించకుండా చేసి పెడితే నెత్తి మీద చేయబెట్టి ముద్దులు పెడతారు, దోబుల వాడ అవతల కుద్దడం వేసి 17 కోట్ల రూపాయలు పెట్టి అప్పుడు ఆ రోజే డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ కు శాంక్షన్ తీసుకొచ్చి పనులు మొదలు పెట్టిస్తే నిన్న మాట్లాడతాడు మీటింగ్ లో. పాపం ఊరికంతా నీళ్ళు ఆయన పాపం ఇప్పుడు రోజు అవుతారా? అవుతుందనే పని అదే చెప్తాను, చేసి పెడతాను. అది ఎంతైనా సరే కష్టమైంది. కాదంటే కాదని చెప్తా. అంతేగాని గాల్లో మెడలు కట్టడం. నిన్న మాట్లాడుతున్నాడు పాపం ఆ దొర అబ్బాయి. ఏం మాట్లాడుతున్నాడు? 5 సంవత్సరాలు అవునే నేను కూడా ప్రభుత్వంలో ఉన్నానే. నేను ఎంత మటుకు చెలికినా, ఎంత మటుకు మంచి పనులు చేసినా, ఎన్ని చేసినా అనేది ఉండాలి కదా. ఒల్గర్ నాయనలకు ఒల్గర్ సమాధానాలే ఇవ్వాలి. మళ్ళీ నిజాయితీ లేదు, మంచితనం లేదు. మాట్లాడితే నా డబ్బులు ఖర్చు పెడతా, మళ్ళీ ఏమంటాడు నా డబ్బులు అయిపోయినాయి, నా జోయిలు ఖాళీ అయినాయి. ఏడ ఖర్చు పెట్టినాడు? ఎందుకు ఖాళీ చేసుకున్నాడు?